పెళ్లికి యాగేసుకుని వస్తున్నారు. వెనక నుంచి పెళ్లి కూతురు తప్పించేద్దామనా? తమరెవరు? కాలేజీ ప్రిన్సిపల్ని. ప్రిన్సిపాలా? అంత చదువు సంస్కారం కలిగిన వాళ్ళకి మేము శుభలేఖలేదే. అదే అడుగుదామని వచ్చాను. తన ఫ్రెండ్స్ ని పిలవలేదు, లెక్చరర్స్ ని పిలవలేదు, ఆఖరికి తన కాలేజీ ప్రిన్సిపల్ ని నన్ను కూడా పిలవలేదు. ఎందుకు ఈ దిక్కుమాలను పెళ్లి చేసుకుంటూ అడగడానికి వచ్చాను. ఎవరికన్నా నేను దిక్కుమాలి పెళ్లి కాదు, ఎంపీ గారు అబ్బాయితో పెళ్లి అన్నట్టు. ఆడు కూడా మీ కాలేజీ కుర్రోడే. ఎవడు? ఆ చందుగాడేనా? రాని వారి సంగతి కూడా తేల్చి పారేస్తాను. నువ్వు రామ్మా. ఒకసారి అందరూ బయటకు వెళ్తారా? ఏ పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కోరుకున్నట్టుగానే భాస్కర్ తోనే నీ పెళ్లి జరుగుతుంది. ఇలా ఇంకెన్నిసార్లు అబద్ధాలు చెప్తావు వదినా? అవునమ్మా, అబద్ధం చెప్పే ఈ పెళ్లి జరిపించమన్నారు పెద్దబాబు. నేను సబ్ రిజిస్ట్రార్. నీ పెళ్లి భాస్కర్ తో అయిపోయినట్టు రిజిస్టర్ చేయడానికి వచ్చాను. ఇది ఆ పెద్దబాబు గారు చేస్తున్న పెళ్ళేనమ్మా. నేను భాస్కర్ తో సంతకం పెట్టించుకొచ్చాను. ఈ డాక్యుమెంట్ మీద నువ్వు కూడా సంతకం పెట్టమ్మా. నీలవేణి, ఇది చెప్పేది నిజమేనా? నా మీద ఒట్టు. కావాలంటే చూడతయ్యా, సాక్షి సంతకం ఎవరు చేశారనుకున్నావు? మన పెద్దబాబే. ఈ తరఫున సాక్షి సంతకం పెట్టడానికి ఎవరైనా ఉన్నారా అమ్మా? నేను పెడతానండి. చూడమ్మా, నీకు లీగల్ గా పెళ్లి అయిపోయింది. ఇక నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండు. ఏమండి, చూసారా? ఇచ్చిన మాట ప్రకారం మన గీత పెళ్లి చేశాడు నా కొడుకు. మన కొడుకు కనకరాజు, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. రిజిస్ట్రార్ పెళ్లి చేసిన అడగడానికి వాడు బతికుండాలిగా. ఎట్ట విర్రవీగే బామ్మర్ది, ఉన్న ఒక్క చెయ్యితోనే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తున్నాయి. కనకరాజు, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదయ్యా. పెదబాబు శివ పూజలో ఉండగా పిడుగులు పడ్డా కళ్ళు తెరవడుగా. నేను పొలిమేరులో అడుగు పెట్టేసరికి వాడు కైలాసంలో ఉంటాడు. వాళ్ళిద్దరికి టైం అయిపోయింది, తీసుకెళ్ళిపోయాడు. మీకు ఇంకా టైం ఉంది, బతకటం నేర్చుకోండి. వెళ్ళండి.
గారు ఎంపీ గారితో సహా పెళ్లి వాళ్ళంతా పారిపోయారు. మీరే చంపించబోయారన్న విషయం తెలిసి పెదబాబు వీరభద్రుల్లో వచ్చేస్తున్నాడండి. అదే అదే పెద్దబాబుకి భయపడి పెళ్లి వాళ్ళందరూ పారిపోయారు. అలాగా నేను చెప్పాను. మంత్రాలు చదువుతూ మీరే మూడు వేసారు చేతి ఉండే దాన్ని మెళ్ళ చేస్తాడు. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఈ చెల్లెలికి మొగుడు ఎవరనేది ముఖ్యం కాదురా. ఈ పెళ్ళైతే పెదబాబు మీద మీ పంత నెరవేరుతుందిరా, కత్తి తీరుతుందిరా. అది చెప్పి అర్థం చేసుకోండిరా. ఆగరా పిల్లకాకి అడే పిచ్చోడు కాదు. వీడి చేతితో దీని మెళ్ళ తాడి కడితే ఆ పెదబాబు గారి చేతుల్లో వీడి సాగు తప్పుతుంది ఐడియా. దీనే సాగు తెలియదు రుద్రరాజు. ఎట్టకుండా మెళ్ళ వేసారా సంగతి చూడరా. ఎవరి మెడ మీద రాను చేసింది? నా చెల్లెల మెడలోనే తాళి కట్టబోతావరా? నా తమ్ముళ్ళ మీద చేసుకుంటావంటరా? అడ్డగట్టానికి ఎవరు లేరనేగా వాళ్ళ పెద్దన్నని నేనున్నాను రా. నమస్కారం అయ్యా. ఏం బసవయ్య? కూతురు పుట్టింది అయ్యగారు. ఇదిగో పాప మెళ్ళోయ్. పెద్ద బాబు ఆ
కుటుంబం అంటే నీకెంత ప్రేమో నాళ్ళకి తెలిసిందయ్యా. నిన్ను ద్వేషించిన నీ తమ్ముళ్ళకి దగ్గరయ్యావు. వాళ్ళకు ఊళ్ళో ఓ గౌరవాన్ని కల్పించావు. చెల్లెల్ని చేరతీసి తనకు నచ్చిన వాడితో పెళ్లి చేసి తనకొక జీవితాన్ని ఇచ్చావు. నా పేగు తెంచుకుని పుట్టి నన్నెందుకయ్యా దూరంగా ఉంచుతున్నా? 25 ఏళ్ల క్రితం ఒక బిడ్డని కన్నాను. కానీ నేను ఇంకా ఆ బిడ్డకి తల్లిని కాలేకపోతున్నాను. నేను ఇంతకాలం బ్రతికున్నది ఆ బిడ్డకి దగ్గరవ్వాలనే. ఒక్కసారి నువ్వు రారా అమ్మా అని పిలువు బాబు. ఈ ఇంటికి ఎవరు వచ్చినా పుట్టి చేతులతో వెళ్ళలేదు. జోలి పెట్టుకుని అడుగుతున్నాను. నీకు ప్రాణం పోసి నీ తల్లి ప్రాణం పోయేలోగా ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువు బాబు. పెద్ద బాబు నన్ను అమ్మ అని ఊరుకో పార్వతి, ఊరుకో. ఏ సంబంధం లేకపోయినా ఊరి ప్రజలందరికీ న్యాయం చేస్తాడు. తోడబుట్టకపోయినా తమ్ముళ్ళకి చెల్లెలకి న్యాయం చేశాడు. కానీ మనకు మాత్రం న్యాయం చేయడు.